దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి భావము, అంతరార్థం ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పనికి మరియు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారని తలుస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము హోషేయ గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ఇశ్రాయేలు దేశము దేవుని నుండి దూరంగా తొలగిపోయినట్లుగా మరియు దేవుడు కూడా ఇశ్రాయేలు నుండి తప్పుకున్నట్లుగా, ఫలితంగా వారి లోపల క్షీణత మొదలవడానికి సంబంధించిన విషయాలను గురించి వివరంగా తెలుసుకుందాం. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. అల్పుడను మంటి పురుగును, నన్ను ప్రేమించినావు. ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు.
శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 15 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయము ఉత్తర రాజ్యం యొక్క పాపము మరియు వారిపై తీర్పు రాబోతున్నది అనే దానితో కొనసాగుతుంది. అందువల్ల ఇది దేవుని వాక్యంలో చాలా సంతోషకరమైన లేదా ఆహ్లాదకరమైన విభాగము కానే కాదు. ప్రవక్త అయిన హోషేయ యొక్క వ్యక్తిగత నేపథ్యాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక యువకునిగా అతడు చాలా మనోహరమైన అందమైన యువతిపై ప్రేమలో పడ్డాడు. ఆమె తర్వాత ఒక వేశ్య అయ్యింది. ఆమెకు లభించే డబ్బు కోసము లేక ఆమెకు లభించని విలాసవంతమైన వస్తువులు దీని ద్వారా పొందగలను అనే వాస్తవం ద్వారా ఆమె వేశ్యావృత్తి వైపు ఆకర్షితురాలు అయ్యిందని నేను ఊహిస్తున్నాను. ఇది ఇలా ఉన్నప్పటికీ దేవుడు హోషేయను ఆమెను వివాహం చేసుకోమని పంపాడు. అతడు ఆమెను ప్రేమించాడు మరియు వివాహం చేసుకున్నాడు. ఆమె 3 పిల్లలను కన్న తర్వాత మళ్ళీ ఆమె వ్యభిచారం చేసింది మరియు మళ్ళీ హోషేయ ఆమె వెనుక వెళ్ళాడు. అతడు ఆమెను వ్యభిచార రొంపి నుండి కొనుగోలు చేసి తన వద్దకు తిరిగి తెచ్చుకున్నాడు. హోషేయకు బద్దలైన హృదయము మరియు విరిగిన కుటుంబం ఉంది. ఆ నేపథ్యంతోనే అతడు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఇలా చెప్పాడు: మీరు వ్యభిచరిస్తున్నారని, మీరు ఆయనకు ద్రోహులుగా ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. ఆయన ఎలా భావిస్తున్నాడో నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు ఎప్పుడు వదిలిపెట్టడు. కానీ మీ పాపము కారణంగా ఆయన మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ప్రియులారా, దేవుడు దేశంలోని నాయకత్వాన్ని అనగా యాజకులను మరియు రాజును ఖండించడం ద్వారా తన సందేశాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. ప్రియులారా, ఈ వచనంలో పేర్కొనబడిన మిస్పా ఆ రాజ్యం యొక్క నైరుతి భాగంలో ఉంటున్నది మరియు తాబోరు అనేది తాబోరు పర్వతం, ఇది రాజ్యం యొక్క ఈశాన్య భాగంలో ఉంటున్నది. మరొక మాటలో చెప్పాలంటే ప్రజలు వారు కనుగొనగలిగిన ప్రతి పచ్చని చెట్టు క్రింద యెహోవాను కాకుండా వారి మనసుకు నచ్చినట్లుగా ఇతర దేవతలను పూజిస్తున్నారు. ఆ దేశమంతటా విగ్రహాలు ఉండేవి. ఆయన దేశ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహించే యాజకులు మరియు రాజుతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో మనం ఇంతకుముందే చూసాము. దేవుడు జనులకు ఎలాగునో యాజకులకును అలాగే సంభవించును అని అన్నాడు. ఒక మాదిరిని స్థాపించాల్సిన యాజకులు
సమాజంలోని అతి తక్కువ వ్యక్తి స్థాయికి కూడా ఎదగలేకపోయారు. రాజు విషయంలోనూ కూడా ఇది నిజంగా ఉంటున్నది. దురదృష్టవశాత్తు మనం ఈరోజు అటువంటి రోజుల్లోనే జీవిస్తున్నాం. ఇక్కడ మన ఆధ్యాత్మిక మరియు రాజకీయ నాయకత్వము ఖచ్చితంగా మాదిరికరంగా అనుసరణీయంగా లేదు. వేదాంత శాస్త్రంలో స్వేచ్ఛావాదము ప్రబలంగా ఉంది, రాజకీయాల్లో స్వేచ్ఛావాదము ప్రబలంగా ఉంది, మరియు మన వార్తా మాధ్యమాలు పూర్తిగా స్వేచ్ఛావాదంతోనే ఉన్నాయి. ఒక దేశంలో ఆధ్యాత్మిక క్షీణత మరియు అధోగతి చివరికి దానిని విధ్వంసానికి తీసుకొని వస్తుంది. ఇశ్రాయేలుకు ఏమి జరిగిందో ఆ దేశము ఈరోజు మనకు ఏమి జరగవచ్చో ఒక నమూనాను అందిస్తుంది. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. ఇశ్రాయేలు యొక్క క్రూరత్వం విషయమై అనగా వారు జీవిస్తున్న దేశంలో హత్యలు, హింస మరియు యుద్ధం ఉన్నందున దేవుడు వారిని ఖండించాడు. చరిత్రలో ముందుగా హాము కుమారులే అన్య దేశాలైన ఐగుప్తు, బబులోను మరియు అష్షూరు యొక్క గొప్ప నాగరికతలను నడిపించారు. మనము దేవుణ్ణి ఆయన విశ్వం చివరికి తీసుకుని వెళ్ళి ఆయనను విడిచిపెట్టి మనకు ఇక ఆయన అవసరం లేదు అని ఆయనతో చెప్పలేమనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు అనుభవించినట్లుగా మనపై ఆయన తీర్పు యొక్క ప్రభావాలను మనము అనుభవిస్తున్నాం. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడు వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరగకయుందురు. ప్రియులారా, ఎఫ్రాయిము అనేది దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఇచ్చిన ముద్దు పేరు. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని మీతో ప్రస్తావించాను. ఇది ఒక గోత్రం పేరు మాత్రమే అయినప్పటికీ ఉత్తర రాజ్యంలోని 10 గోత్రాలను సూచించడానికి దేవుడు దీనిని ఉపయోగించాడు. అయితే ఉత్తర రాజ్యము మొత్తానికి ఎఫ్రాయిమునే ప్రాతినిధ్యంగా దేవుడు ఎంచుకున్న దానికి 2వ కారణం కూడా ఉందని నా అభిప్రాయం. ఇశ్రాయేలులో విగ్రహారాధనకు ఎఫ్రాయిము కేంద్ర స్థానంను కలిగి ఉంది. మొదటి బంగారు దూడను యెరోబాము బేతేల్లో స్థాపించాడు. తర్వాత రెండవది సమరయలో స్థాపించబడింది. ఈ 2 స్థలాలు ఎఫ్రాయిము గోత్రంలోనే ఉన్నాయి. బేతేలు బెన్యామీను గోత్రంలో ఉండి ఉంటుంది. కానీ ఆ ప్రాంతము ఎఫ్రాయిము మరియు ఉత్తర రాజ్యంతో పాటు తిరుగుబాటు చేసింది. ఎఫ్రాయిము విగ్రహారాధన యొక్క కేంద్ర స్థానం మరియు విగ్రహారాధన ఇశ్రాయేలు దేశం యొక్క గొప్ప పాపం. ఇక్కడ ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవిప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి అనే మాటను మనం గమనిస్తే ఇక్కడ దేవుడు తాను ఏమి మాట్లాడుతున్నాడో తనకు తెలుసు. దూడ ఆరాధన లేదా బయలు ఆరాధన ఎఫ్రాయిము గోత్రంలో స్థాపించబడినప్పటికీ అది 10 గోత్రాలను అపవిత్రపరిచింది మరియు దక్షిణ రాజ్యంపై కూడా దాని ప్రభావం ఉండి ఉంటుంది. వారి పాపము దేవుణ్ణి మరియు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పటికీ వారు ఆయన నుండి తొలగిపోయి ఆయనను ఇకపై ఎరగని లేదా ఆరాధించలేని పాపంగా చేశారు. ఫలితంగా దేశం యొక్క ప్రతి భాగంలో గొప్ప అనైతికత మరియు అధోగతి స్థిరపడిపోయింది. ఇది దేశ పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. భూమి మరియు జంతువులు కూడా ప్రభావితమయ్యాయని దేవుడు చెప్పాడు. మరియు దేవుని శాపము నేటికి కూడా ఆ భూమిపై ఉందని నేను భావిస్తున్నాను. కలిగి ఉన్న కొద్దిపాటి నీరు కూడా యెషయా 35:1 చెప్పబడినట్లుగా అరణ్యమును కస్తూరి పుష్పం వలె పూయించలేకపోయింది. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిం వారును తమ దోషంలో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. 10 గోత్రాలు ఓడింపబడతాయి మరియు యూదా కూడా వారితో ఓడింపబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆయన అదే సమయంలో అని చెప్పలేదు. అయినప్పటికీ యూదా చివరికి పడిపోయింది మరియు ఈ 2 రాజ్యాలు చెరపట్టబడ్డాయి.
ఉత్తర రాజ్యము అష్షూరు ద్వారా చెరకు తీసుకుని వెళ్ళబడింది. 1 శతాబ్దం తర్వాత దక్షిణ రాజ్యము బబులోనుకు తీసుకుని వెళ్ళబడింది. ఆ చెర నుండి దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా స్వదేశానికి తిరిగి రావడం అనేది ఎప్పుడూ నిజంగా జరగలేదు. దేవుడు వారిని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ప్రపంచము దానిని తెలుసుకుంటుందని మరియు దేశంలో సమాధానం ఉంటుందని హోషేయ గ్రంథము స్పష్టంగా చెబుతుంది. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు, కానీ ఆయన వారికి తను మరుగు చేసుకొని నందున వారికి కనబడకుండును. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టారు. కానీ సమస్యలు వారు పైకి వచ్చినప్పుడు ఇతర అన్ని వనరులను ప్రయత్నించిన తర్వాతనే వారు దేవుని వైపుకు తిరుగుతారు. దేవుడే వారి చివరి ఆధారం, కానీ వారు ఆయనను కనుగొనలేరు. ఎందుకంటే ఆయన తనను తాను వారి నుండి మరుగు చేసుకున్నాడు. చాలామంది ప్రజలకు దేవుని వైపు తిరగడం అనేది చివరి ప్రయత్నం. సంవత్సరాల క్రితము అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటే ఓడ ఒక మంచు కొండను ఢీకొట్టిన కథ చెప్పబడుతుండేది. ఆ ఓడ నాయకుడు ఓడలో ఉన్న వారందరికీ ప్రార్థించండి ప్రార్థించండి అని ఆదేశాలు పంపాడు. ఓడలో ఉన్న ఒక మహిళ ఆ నావికుని వద్దకు పరిగెత్తుకుని పోయి, నావికుడా, పరిస్థితి ఇంతదాకా వచ్చిందా అని అడిగింది. దాని అర్థము వారు ప్రార్థన చేయబోతున్నట్లయితే వారు చివరి ప్రయత్నం వద్దకు వచ్చారని ఆమె సూచిస్తుంది. చాలామంది ప్రజలు దేవునితో అలాగే వ్యవహరిస్తారు. వారికి ఆయన ఒక స్పేర్ టైర్ లాగా ఉంటాడు. అది వారి వద్ద ఉంటుంది, కానీ వారు ఎప్పుడు ఉపయోగించాలని ఆశించరు. లేదా ఆయన జీవిత బీమా పాలసీ లేదా అగ్నిమాపక యంత్రం లాంటివాడు. మీరు వాటిని ఎప్పుడు ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తారు. కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అవి అక్కడే ఉంటాయి. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి, ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. వారు అన్యులైన పిల్లలను కనిరి అంటే వారు దేవునికి అన్యమైన వారు. ఇశ్రాయేలు ప్రజలు తమ పిల్లలను ప్రభువు పెంపకంలో మరియు హెచ్చరికలో, ప్రభువు శిక్షణ మరియు సూచనలో పెంచలేదు. ద్వితీయోపదేశ కాండంలో తమ పిల్లలకు ఆయన వాక్యాన్ని నిరంతరము నేర్పాలని దేవుడు తన ప్రజలతో చెప్పాడు. దానిని నీ ఇంటి ద్వారబంధముల మీదను మరియు వారి ఇంటిలో కూర్చున్నప్పుడు, వారు కలిసి నడుచుచున్నప్పుడు మరియు రాత్రి పండుకొనున్నప్పుడు కూడా దాన్ని నేర్పాలి. కానీ ఇప్పుడు ఆయన, మీరు అన్యులైన పిల్లలను కనిరి, వారికి నేనెవరో కూడా తెలియదు అని అంటున్నాడు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి, బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావేనులో బొబ్బ పెట్టుడి. ఇక్కడ బేతావేను అంటే బేతేలు, బెన్యామీను గోత్రం యొక్క ఆ భాగము స్పష్టంగా ఉత్తర రాజ్యంతో కలిసి తిరుగుబాటు చేసింది. ఈ హెచ్చరిక మాట సమస్త దేశం అంతటా సమస్త ప్రజలకి చేరవలసిందని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. మరొక మాటలో చెప్పాలంటే ప్రజలను హెచ్చరించడంలో దేవుడు విఫలం కాలేదు. ఆయన హెచ్చరించాడు, వారిని ఖండించాడు, అయినా వారు వినలేదు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలెనున్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ప్రియులారా, దక్షిణ రాజ్యము తన సరిహద్దులను వీలైనంత ఉత్తర దిశ వైపు వెళ్ళడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. మరియు 2 దేశాలు సరిహద్దు గురించి ఏకీభవించని వాస్తవం వలన నిజమైన విభజన ఏర్పడినట్టు కనిపిస్తుంది. హోషేయ మొదటగా ఉత్తర రాజ్యానికి ప్రవక్త అయినప్పటికీ అతని ద్వారా దక్షిణ రాజ్యానికి కూడా ఇవ్వడానికి దేవునికి ఒక సందేశం అంటూ ఉన్నది. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు.
ప్రియులారా, ఎఫ్రాయిము ఇష్టపూర్వకంగా విగ్రహాలు మరియు విగ్రహారాధనను అనుసరించారు. అతడు గుంపుతో వెళ్ళాడు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. ఎఫ్రాయిమీలకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వత్స పురుగు వలెను నేనుందును. ప్రవక్తలు చాలా ఆసక్తికరమైన అలంకార భాషలను ఉపయోగిస్తారు. ప్రవక్తలను అధ్యయనం చేయడంలో గొప్ప లాభం ఉంది. ఎందుకంటే వారు ప్రకృతిలోకి వెళ్తారు మరియు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయకరమైన కొన్ని అలంకారాలను ఉపయోగిస్తారు. ఇక్కడ ఎఫ్రాయిమీలకు చిమ్మట పురుగు వలెను అనే మాటను చూసాం కదా. ఇంతకీ పురుగు ఏం చేస్తుంది? ఒక చిమ్మట పురుగు మీ అల్మారాలోకి రాగలుగుతుంది మరియు అక్కడ మీ దగ్గర పురుగుల మందు గోళీలు అనగా నాఫ్థలిన్ బాల్స్ కనుక లేకపోతే అది ఒక సూట్ కేస్ నిండా బట్టలను పాడు చేయగలదు. ఒక వ్యక్తి ఒక మందుల దుకాణం నుండి కొన్ని పురుగుల మందు గోళీలు కొన్నాడు, కానీ అవి పని చేయలేదని చెప్పి వాటిని తిరిగి తీసుకువచ్చాడనే కథ చెప్పబడుతుంది. ఆ మందుల వ్యాపారి అతన్ని ఏమిటి అని అడిగినప్పుడు ఆ మనిషి, నేను ఈ గోళీలను పురుగుల మీద విసిరివేయడంతోనే సగం రాత్రంతా గడిచిపోయింది, కానీ నేను వాటిలో ఒక్కదాన్ని కూడా కొట్టలేదు అని చెప్పాడట. ఇది కొంత హాస్యాస్పదంగా ఉంది. అయితే ప్రియ స్నేహితుడా, చిమ్మట పురుగులు మీ అల్మారాలో ఉండకూడదని కోరుకునే విషయాల్లో ఒకటి. ఎందుకంటే ఒకే రాత్రిలో అవి చాలా విలువైన ఉన్ని బట్టలను నాశనం చేయగలవు. ఎఫ్రాయిమీలకు చిమ్మట పురుగు వలెను ఉండబోతున్నాను అంటే నేను అతనికి త్వరగా తీర్పు తీర్చబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. యూదా వారికి వత్స పురుగు వలెను నేనుందును. ఒక కలప బోర్డు లేదా కలపతో కట్టబడే పునాది కూలిపోవడానికి చాలా సమయం పడుతుంది. దేవుడు ఉత్తర రాజ్యమైన ఎఫ్రాయిముతో నేనిప్పుడు నీకు తీర్పు తీర్చబోతున్నాను, అయితే దక్షిణ రాజ్యంలో కూడా కుళ్ళు ప్రారంభమైంది మరియు చివరికి అది కూలిపోతుంది, కానీ అది సంభవించడానికి ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పాడు. ఈరోజు మన సమాజంలో, దేశంలో ఆధ్యాత్మిక నైతిక పునాదులు అన్ని రకాలుగా తొలగించబడుతున్నాయి మరియు మిగిలిన వాటిలో కుళ్ళు ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి కొంత సమయం పట్టవచ్చు. అయితే మనం ఇలా పాపంలో కొనసాగి దేవుని తీర్పు నుండి తప్పించుకుంటామని ఊహించలేము. నాడు ఉన్న పరిస్థితే చాలు మనం దుఃఖించడానికి. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఇక్కడ తాను రోగి యగుట ఎఫ్రాయిము చూచెను అనే మాటను గమనించారా? ఎఫ్రాయిము అనారోగ్యముతో, మరణానికి దగ్గరగా అనారోగ్యంతో ఉంటున్నది. తనకు పుండు కలుగుట యూదా చూచెను. అష్షూరు వారిపై దాడి చేసినందున యూదా కూడా ఈ సమయంలో గాయపడింది, కానీ వారిని చెరకు తీసుకొని పోలేదు. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. అనగా ఎఫ్రాయిము ఒక నకిలీ వైద్యుని వద్దకు వెళ్ళాడు. అష్షూరు రాజు వారికి సహాయం చేస్తాడని వారు భావించారు, కానీ వారిని చెరకు తీసుకు వెళ్ళినవాడు అతనే. వారు తప్పుడు వ్యక్తిని సహాయం అడిగారు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. ఏలయనగా ఎఫ్రాయిమీలకు సింహం వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించు వాడొకడును లేకపోవును. ఇక్కడ మరొక అద్భుతమైన అలంకారిక భాషా ప్రయోగం ఉంటున్నది. ఎఫ్రాయిమీలకు నేను సింహం వంటి వాడను, కానీ దక్షిణ రాజ్యానికి నేను ఒక కొదమ సింహం వంటి వాడను అని దేవుడు చెప్తున్నాడు. ఒక సాయంత్రం నేను సింహాల గురించి ఒక ప్రకృతి చిత్రాన్ని, ఒక డాక్యుమెంటరీని టెలివిజన్లో చూస్తున్నాను. తల్లి సింహం తన పిల్లలను ఎలా రక్షిస్తుందో అందులో చూపబడింది, కానీ ఆ తల్లి సింహం క్రూరమైనది. ముఖ్యంగా మరొక జంతువు దాని పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు అది నిజంగా ఆ జంతువు వెనకే వెళ్తుంది మరియు చిన్న సింహం పిల్లలు ఆడుకోవడం కొనసాగిస్తాయి. ఉత్తర రాజ్యానికి దేవుడు తాను ఒక సింహం అవుతానని చెప్పాడు. ఆయన వారిని నాశనం చేయాలని ఉద్దేశించాడు.
దక్షిణ రాజ్యానికి ఆయన కేవలము ఒక కొదమ సింహం అవుతాను అని అన్నాడు. కానీ సింహపు పిల్లలకు ఏమి జరుగుతుంది? అది పెరిగి ఒకరోజు దాని తల్లిలాగే క్రూరమైనదిగా మారుతుంది. ఏదో ఒకరోజు తీర్పు వారికి కూడా వస్తుందని దక్షిణ రాజ్యానికి ఒక హెచ్చరిక. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోదును, విడిపించువాడొకడును లేకపోవును. ప్రియులారా, దేవుడు ఎఫ్రాయిమును చెరలోకి వెళ్ళడానికి అనుమతించబోతున్నాడు. మరియు వారు తమకు కావాల్సినంత సనగవచ్చు మరియు ఏడవచ్చు, కానీ ఆయన వారిని రక్షించాడు. దేవుడు వారి పాపానికి తీర్పు తీర్చాడు. దేవుడు ఈరోజు కూడా పాపానికి తీర్పు తీరుస్తాడు. ఎవరు నిజంగా దానితో తప్పించుకోలేరు. మనం ఈరోజు మన యువకులను విఫలం చేశాం. లైంగిక రోగాలు మహమ్మారి స్థాయిలో ఉన్నాయి. కానీ మనము ఈ లోకంలో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం. ఏమి జరుగుతుందో మీరు చూసుకోండి. పాపంతో మీరు తప్పించుకోలేరని దేవుడు చెప్తున్నాడు. ఆయన పాపానికి తప్పకుండా తీర్పు తీరుస్తున్నాడు. మరియు ఆయన పాపానికి తీర్పు తీర్చడం కొనసాగిస్తాడు. ఇక హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. వారి మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. ఇది పూర్తిగా తీర్పును గురించిన ఒక దుఃఖకరమైన అధ్యయనం అయినప్పటికీ ఇది ఇక్కడ నిరీక్షణ యొక్క సూచనతో ముగిస్తుంది. ఇశ్రాయేలు మళ్ళీ దేవుణ్ణి వెదికే సమయం వస్తుంది. కానీ వారు ఆయన వైపు తిరిగే వరకు ఆయన వారిని విడిపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు ఎంతో వాస్తవం. మనము దేవుని వైపు తిరిగే వరకు దేవుడు మన విషయంలో స్పందించాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మీ వాక్యముతో మరొకసారి మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యొద్దకు వచ్చినప్పుడే మీరు మమ్మల్ని దర్శిస్తారు, మా మాట వింటారు, మా యొద్దకు వస్తారు. ప్రభువా, మా పాప స్థితిని గ్రహించి మీ యొద్దకు రాగలుగుటకు తగిన సహాయం దయచేయమని మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. బేతావేను అంటే ఏమిటి? బేతావేను అంటే ఏమిటి? 1 బెత్లెహేము, 2 బేతేలు, 3 బెయేర్షెబా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని, ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థనా మనవులు మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.